రాజధాని అమరావతికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటును ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతి కాబోతుందని గర్వంగా చెబుతున్నామన్నారు. అమరావతి, పోలవరం రెండు పూర్తి చేయడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆర్థిక రాజధానిగా విశాఖని చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. దేశంలోనే నెంబర్ 1 ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని, రాజధాని పేరు చెప్పి గంజాయి రాజధానిగా మార్చేసిన ఘనత వైకాపాది అన్నారు. గంజాయి నిర్మూలనకు పూర్తి చర్యలు చేపట్టే కార్యాచరణ సిద్ధమవుతుందన్నారు. విశాఖపట్నం కల్పించే బాధ్యత మాది అని ఆయన చెప్పారు. నాది ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నా పాత్ర ఏంటంటే, ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు కార్యకర్తలందరూ కూడా పార్టీని అధికారం తేడం కోసం చాలా కృషి చేశారు. అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల్ని ఎందుకో వాళ్ళు దూరం పెడుతున్నారు, మమ్మల్ని అంతగా పట్టించుకోవట్లేదని ఒక భావన కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. మేము 2019 ఎలక్షన్ చూసినప్పుడు కూడా కొంత కార్యకర్తలు నైరాశ్యంలో కనిపించారు. ఉదాహరించుకుంటే వైసీపీ పార్టీలో కూడా మీరు గమనించండి, 2024 చూసుకుంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరు కూడా లేరు. అయితే నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే, అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలకి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం కోసం ఏ విధంగా అయితే నామినేట్ పదవులు ఉన్నాయో ఆ పదవులకు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి మళ్ళీ ప్రభుత్వం మమేకమై పార్టీతో మమేకమై ఉండేటట్టుగా చేయడం ఒక వారధిగా నా ప్రధాన కర్తవ్యంగా నేను భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. అంటే అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలను దూరం చేసుకోకుండా పార్టీని అది ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళ ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళేటట్టుగా. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఇలా చూసుకుంటే సుమారు ఒక విశాఖపట్నంలోనే 3,000 మంది కేసులు పెట్టారు. అయినప్పుడు ఎన్ని కేసులు పెట్టా సరే పట్టుదలతో ఈరోజు పార్టీకి కార్యకర్తలు ఉన్నారు కనుకనే మేము అధికారంగా రాగలిగాం. ప్రజలకు ఆలోచన ఉంటుంది, ప్రజలను ముందు నడిపించి ముందుకు తీసుకొచ్చి ఓటు వేయడంలో కార్యకర్త చాలా కీలకంగా ఉంటారు. అధికారం వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ కొంచెం నైరాశ్యానికి గురవుతున్నారు. ఆ నైరాశ్యానికి గురి కాకుండా ఉండే విధంగా నేను నాయకత్వం చేస్తాను, ఆ సమన్వయం చేస్తానని చెప్పి మీ ద్వారా నేను నాయకులకి కార్యకర్తలకి అందరికీ తెలియజేస్తాను. నాది ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నా పాత్ర ఏంటంటే, ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు కార్యకర్తలందరూ కూడా పార్టీని అధికారం తేడం కోసం చాలా కృషి చేశారు. అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల్ని ఎందుకో వాళ్ళు దూరం పెడుతున్నారు, మమ్మల్ని అంతగా పట్టించుకోవట్లేదని ఒక భావన కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. మేము 2019 ఎలక్షన్ చూసినప్పుడు కూడా కొంత కార్యకర్తలు నైరాశ్యంలో కనిపించారు. ఉదాహరించుకుంటే వైసీపీ పార్టీలో కూడా మీరు గమనించండి, 2024 చూసుకుంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరు కూడా లేరు. అయితే నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే, అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలకి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం కోసం ఏ విధంగా అయితే నామినేట్ పదవులు ఉన్నాయో ఆ పదవులకు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి మళ్ళీ ప్రభుత్వం మమేకమై పార్టీతో మమేకమై ఉండేటట్టుగా చేయడం ఒక వారధిగా నా ప్రధాన కర్తవ్యంగా నేను భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. అంటే అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలను దూరం చేసుకోకుండా పార్టీని అది ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళ ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళేటట్టుగా. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఇలా చూసుకుంటే సుమారు ఒక విశాఖపట్నంలోనే 3,000 మంది కేసులు పెట్టారు. అయినప్పుడు ఎన్ని కేసులు పెట్టా సరే పట్టుదలతో ఈరోజు పార్టీకి కార్యకర్తలు ఉన్నారు కనుకనే మేము అధికారంగా రాగలిగాం. ప్రజలకు ఆలోచన ఉంటుంది, ప్రజలను ముందు నడిపించి ముందుకు తీసుకొచ్చి ఓటు వేయడంలో కార్యకర్త చాలా కీలకంగా ఉంటారు. అధికారం వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ కొంచెం నైరాశ్యానికి గురవుతున్నారు. ఆ నైరాశ్యానికి గురి కాకుండా ఉండే విధంగా నేను నాయకత్వం చేస్తాను, ఆ సమన్వయం చేస్తానని చెప్పి మీ ద్వారా నేను నాయకులకి కార్యకర్తలకి అందరికీ తెలియజేస్తాను. ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితి
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన తర్వాత మా అధ్యక్షులు వారు ఈరోజు అమరావతికి సంబంధించి శరవేగంగా అక్కడ పనులు చేయడం మొదలెట్టారు. ఈరోజు సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు రాష్ట్రానికి ఒక రాజధాని అమరావతి కాబోతుంది. అమరావతిని సగౌరవంగా చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పిస్తామని ఆ రోజు చెప్పారు ఎలక్షన్ లో. ఈ రోజు అది కార్యరూపం దాల్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే సంవత్సరంన్నర లోపు ఖచ్చితంగా అమరావతికి ఒక రూపురేఖలు వచ్చేటట్టుగా చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన అని మీద ప్రధానికానికి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి, సుమారు 30 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేటువంటి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేసి పడేశారు పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం. అటు అమరావతి కావచ్చు, ఇటు పోలవరం కావచ్చు, పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తూ 5 సంవత్సరాలు అటకెక్కించినటువంటి సందర్భం. ఈరోజు ప్రజల దృష్టిలో పెట్టుకొని, రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తున్నటువంటి తీరు కూడా మేము గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ మాకు ఇచ్చినటువంటి పీరియడ్ లో అటు అమరావతి, ఇటు పోలవరం పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అలాగే మన విశాఖపట్నం సంబంధించి దందాలు చేయడానికి 5 సంవత్సరాల నుంచి రాజధాని అని చెప్పేసి ఆశల పల్లకిలో ప్రజలందరినీ కూర్చోబెట్టి, ఆ ఆశల పల్లకిలో ప్రజలందరినీ పెట్టి కింద స్థాయిలో మొత్తం ల్యాండ్స్ దోపిడీ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలు ఎవరు కూడా వాళ్ళు నమ్మలేదు, అందుకే వాళ్ళ ఇంటికి పంపించారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో, ఇక్కడ ప్రజల ఒక ఆలోచనతో ఈరోజు ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా మంచి ఉపాధి అవకాశాలు కల్పించి మంచి సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకెళ్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ఈ దేశంలో మంచి ఖ్యాతి వచ్చేటట్టుగా చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా, మన ప్రాంతం సంబంధించి వైసీపీ నాయకులు రాజధాని పేరు చెప్పి గంజాయి రాజధానిగా చేశారు. నిన్న మా హోంమంత్రి గారు కూడా దాని మీద రివ్యూ చేయడం జరిగింది. గంజాయికి సంబంధించి ఉక్కు పాదంతో ముందుకు వెళ్తాం. ఎవరైతే ఆ నెక్సెస్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో, అంటే ముఖ్యంగా మనకి వీళ్ళు ఈరోజు పోలీస్ ఆఫీసర్తో మాట్లాడితే మనకి ట్రాన్స్పోర్టర్స్ దొరుకుతున్నారు, కానీ ఎవరైతే దానికి ఫైనాన్స్ చేస్తున్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళని పట్టుకుంటే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఉక్కు పాదంతో వాళ్ళందరినీ కూడా అణచివేస్తాం, గంజాయిని అరికడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.